సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నమస్తే, నేను ఎంప్లాయీని, రిటైర్డ్ ఎంప్లాయీని. ఓకే, రిటైర్డ్ ఎంప్లాయీ అంటున్నారు కదా సార్. రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అనేది కానీ లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్స్ కానీ సరిగ్గా టయానికి అందట్లేదు అనేది ఒక వాదన అయితే వస్తుంది తెర మీదకి. అది వాస్తవమే అంటారా? రిటైర్ అయిన పీపుల్కి పెన్షన్స్ అనేవి మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకు ముందు కంటే కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు, కొత్తగా రిటైర్మెంట్ అవుతున్నారు వాళ్ళకి మట్టికి ఈ లీవ్ శాలరీ ప్లస్ ఈ గ్రాట్యుటీ అవి కొంచెం బాగా లేట్ అవుతున్నాయని చెబుతున్నారు. అది అంటే ఇక్కడ మరి గతంలో పోల్చుకుంటే కనుక గత 5 సంవత్సరాల పరిపాలనకి 18 నెలల కాలానికి ఈ సెక్షన్స్లో మీరు గమనించిన తేడాలు ఏముండే అంటారు అసలు? పరిపాలనా విధానం అంటే ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ ఉంది, అంతకుముందు ఫ్రీడమ్ లేదు. ఎవరు మాట్లాడాలన్నా కొద్దిగా జంకుతో మాట్లాడటం. కొంతమంది అంటే 100కి 90 మంది భయపడే పరిస్థితి. అదే ఆ ఫ్రీడమ్ లేకపోవటం. ప్రతి వాళ్ళు ఇది కాదు, ప్రతి వాళ్ళు వెళ్ళిపోయి ఏమంటే ఏమవుద్దో అనేది కొంత ఇదిలో ఉండేవాళ్ళు, భయపడతా ఉండేవాళ్ళు. భయపడటం అంటే వాళ్ళ అనుమానాలు అయ్యి ఏమవుద్దో ఏందో అనేది. ఇప్పుడు అది లేదు, అది చాలా తగ్గిపోయింది. అది తగ్గిపోయింది అంటారు. అసలు ఇప్పుడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేకుండా పోయింది, ఎక్కడికక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అది ఉద్యోగస్తుల దాకా వచ్చింది అంటున్నారు కదా సార్. మరి ఉద్యోగస్తుల మీద కూడా ఒత్తిడి పెరిగిపోతుంది ఉండే కొద్ది అంటున్నారు కదా. ఏంటి పని చేయమన్నా, లేకపోతే పని ఒత్తిడి పెరుగుద్ది. ఉద్యోగస్తులు అనేవాడు ఉద్యోగం చేరిన తర్వాత పని చేయకుండా కంపల్సరీగా పని చేయాల్సిందే. అది వీళ్ళు ఇప్పుడు ఎవరైనా ఏ గవర్నమెంట్లోనైనా ఉద్యోగస్తులు అనేవాడు జీతం తీసుకుంటున్నాడు, కంపల్సరీగా పని చేయాల్సిందే. బై హుక్ ఆర్ కుక్కు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళా చేయాలి. నీకు మరీ ఏదో ప్రాణం పోయే పనులు తప్పితే అప్పుడు నువ్వు ప్రొటెస్ట్ చేయాలి తప్పితే పనులు చేయాల్సిందే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు కదా మీరు, మామూలుగా జనరల్గా గత 5 సంవత్సరాల పరిపాలనకి ఇప్పటికీ చేస్తున్న పనుల్లో మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయంటారు? ప్రధానమైన తేడాలంటే చేస్తున్న పనుల్లోన ఇప్పుడు ఉద్యోగస్తులు అనేవాళ్ళు ల్యాప్సెస్ ఎప్పుడు ఉంటాయండి. ఆ గవర్నమెంట్లో ఉంటాయి, ఈ గవర్నమెంట్లో ఉంటాయి, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో కూడా ఉంటాయి, ఏ గవర్నమెంట్లోనే ఉంటాయి. కాకపోతే వీళ్ళకి అసలు చిత్తశుద్ధి ఉండాలండి. ముందు మన ఉద్యోగం మనం జీతం తీసుకుంటున్నాం, మనం చేయాలని చిత్తశుద్ధి ఉండాలి ముందు. అది లేకుండా వేరే వాటికి ప్రయత్నించడం అవన్నీ చాలా ఘోరమైన విషయం. అది అట్లా ప్రయత్నించకూడదు. పనులు చేయాలి, క్రమశిక్షణతో ఉండాలి ఉద్యోగస్తులు అనేవాడు. అది ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోతుంది, అటు సంక్షేమం అందించడంలో కానీ ఇటు అభివృద్ధి చేయడంలో కానీ అంటున్నారు. అదే అలా చూడాలంటారు? మరి ఏమి విఫలం అవుతుంది, అన్నీ జరుగుతూనే ఉన్నాయిగా. అంటే సూపర్ 6 అంటూ హామీ ఇచ్చి అవన్నీ గాలికి వదిలేసింది అంటున్నారు కదా సార్. ఏమి గాలికి వదిలేశారండి? గాలికి వదిలేయటం పోడా. ఇప్పుడు ఎప్పుడో అది ప్రభుత్వానికి నష్టం వస్తుందా లేకపోతే అప్పుల పాలవుతున్నారా అనేది వేరే విషయం. మొన్న పండక్కి ఇప్పుడు ఇక్కడే గుంటూరు బస్టాండ్లో 1,00,000 మంది ప్రయాణించారంట. 1,00,000 మంది ప్రయాణిస్తే 70,000 మంది ఊరికి వెళ్ళారు బస్సుల్లో, 70,000 పైనే వెళ్ళారు. మరి అదే సంక్షేమం అంటే ఇంకా మరి అది ఎవరికి నష్టం ఎవరికి ఇది అనేది తర్వాత సంగతి. ప్రస్తుతానికి 70,000 మంది ఫ్రీగా వెళ్ళిపోయారు బస్సుల్లో, ఎక్కడికైనా వెళ్ళనియండి. గుంటూరు బస్టాండ్ నుంచి పేపర్లో రాశారు 1,00,000 మంది ప్రయాణించారు. నేను అనుకోవటం 75,000 మంది కూడా ఊరికి వెళ్ళిపోయి ఉంటారు. అది మహిళలే, ఇంకెవరికి మంది ఊరికి లేదుగా. మహిళలు 75,000 మంది మహిళలే, వాళ్ళు ఫ్రీగానే జర్నీ చేశారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళారు. ఇంకా మరి సంక్షేమం అంటే ఏముంటుంది? ఇంకా సంక్షేమం అంటే ఇచ్చిన హామీలు సార్, సూపర్ 6 అంటే హామీలు ఇచ్చి నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటాం కానీ, లేదంటే 3,000 రూపాయలు ఇస్తామంటాం కానీ, మహిళలకి 1,500 రూపాయలు ఇస్తామంటాం కానీ, ఇలా ఇంకా మూడు అనేది పెండింగ్, నెలకు 1,500 ఇస్తానంటాం కానీ, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కదా అంటున్నారు కదా. అవన్నీ యాన్సిలరీస్ అండి. మెయిన్ 6, ఆ మెయిన్ 6 దాదాపుగా అమలు జరుగుతున్నాయి. వాటి నుంచి వచ్చే కొమ్మలు రెమ్మలు ఇవన్నీ తీసి అవతల పారండి. ఎవరు చేస్తారు? ఎవరు ఏ గవర్నమెంట్ చేయలేదు. దాని నుంచి వచ్చిన అది ప్రతిదానికి ఇప్పుడు మొక్కకి మొదట్లో నీళ్లు పోస్తాం కానీ పైకి వెళ్ళి ఆకుల మీద నీళ్లు, కొమ్మల మీద నీళ్లు ఎవరు పోస్తారు? అవన్నీ వాళ్ళు చెబుతారు ఓట్ల కోసం. ఎవరైనా చెబుతారు, ఏ గవర్నమెంట్ అని చెప్పుద్ది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారు. ఇప్పుడు అవే టార్గెట్గా మరి వైసీపీ నాయకులు చేస్తున్న, అంటే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎలా చూడాలంటారు?
ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలు కాదు, అధికార పక్ష ఆరోపణలు కాదండి. వాళ్ళు ఏదో ఒకటి చిన్నది పట్టుకుంటారు, ఆ సాయంతో ఎక్కడికో వెళ్ళాలని చూస్తారు. ఆ సాయంతో ఎక్కడికి వెళ్ళాలని చూస్తే ప్రజలు అది ఆలోచించుకొని దాన్ని ఇది కరెక్టా కాదా అనేది చూసుకోవాలి. చూసి మనకు సాయం అందుతుందా లేదా, ఈ చిన్న చిన్న సహాయాలే కావాలా, ఒక పెద్ద సహాయం కావాలా, లేకపోతే ఇది మంచిదా చెడుదా అని వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు బిహేవ్ చేయాలి. వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఏ గవర్నమెంట్ అనేది వాళ్ళు చూసుకోవాలి, అంతే. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఉద్యోగస్తుల్లోనే భిన్న స్వరాలు అయితే వినపడుతున్నాయి సార్. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగస్తులేమో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల్లో విభేదాలు పెంచే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చెబుతున్నారు. ఒకళ్ళు వచ్చేదలికేమో మాకు బెనిఫిట్స్ రావట్లేదు అంటే, అదే సెక్షన్ ఆఫ్ పీపుల్ మాకు బెనిఫిట్స్ రావట్లేదు, బెనిఫిట్స్ ఇవ్వలేకపోతుంది కూటమి నాయకులు అంటూ ఇంకో ప్రచారం చేస్తున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు బెనిఫిట్స్ అంటే అంతకుముందు ప్రభుత్వంలో కూడా రాలా, వాళ్ళు అదని ఇదని బాగా కోతలు పెట్టారు. ఇప్పుడు ఆ కోతలు ఇప్పుడు కూడా కోతలు పెట్టలేదు, కానీ అది అట్టాకి పెండింగ్ పెట్టారు, లేట్ అవుతున్నాయి ఆర్థిక పరిస్థితి. ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఒకటొకటి రిలీజ్ చేస్తారేమో, మరి చూడాలి. మరి ఇంకా అంతకుముందు రీసెంట్గా కూడా ఒక డిఏ అనేది రిలీజ్ చేశారు కదా సార్, దాన్ని ఎలా చూడాలంటారు? ఇంకా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, మరి అవన్నీ రిలీజ్ చేయకుండా ఒకటి రిలీజ్ చేశారు, కంటి తురుపు చర్యగా అంటున్నారు కదా, మరి దానికేం చెప్తారు? ఒక డిఏ రిలీజ్ చేశారండి, ఇంకా 3, 4 పెండింగ్ ఉన్నాయి. అంతకుముందు రిలీజ్ చేసిన డిఏ కూడా బకాయిలు ఉన్నాయి, అంతకుముందు బకాయిలు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి పెండింగు. ఇప్పుడు మొన్న పేపర్లో కూడా రాశారు, ఈ పెన్షనర్స్కి బాగా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మరి బకాయిలు ఇవ్వకపోతే వీళ్ళు రేపు చచ్చిపోతాడండి. ఎవరికి ఇస్తారు బకాయిలు అయ్యి? డెడ్ బాడీకి ఇస్తారా, లేకపోతే ఇళ్లలో వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏదో ఫ్యామిలీ పెన్షన్ వస్తుందని చెప్పి మెలకుండా ఉంటారు, అవి తీసుకొని సంతృప్తి పడతారు. ఎవరు వెళ్తారు ఆఫీసులకి? అంటే గత ప్రభుత్వంలో అసలు అంత బకాయిలు పట్టడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆర్థిక పరిస్థితి అండి. ఈ అప్పులు, ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా ఆర్థిక పరిస్థితి, ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ మోపైపోతున్నాయి, బాగా అంతులేని బడ్డెన అయిపోతున్నాయి, మొయ్యలేనంత బరువు అయిపోతున్నాయి. మొయ్యలేనంత బరువు అయితే కూలబడిపోద్ది. ఏదైనా మొయ్యలేని బరువు ఎవరు ఎత్తుకుంటారు? ఎత్తుకుంటే కూలబడిపోద్ది. అందుకాబట్టి ఆచితూచి ఎవరికి మేలు చేయాలా, ఎవరికైనా అందరికీ మేలు చేయాలి, ఏ గవర్నమెంట్ అయినా. 18 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ప్రజల్లోంచి పూర్తి తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకని 2029లో మేము వస్తున్నాం అధికారంలోకి అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెబుతున్నారు మరి వైసీపీ నాయకులు. మరి దానికి ఏం చెప్తారు? చెప్తారండి. 18 నెలల కాలంలో ఏం విఫలమైంది? 18 నెలల కాలంలో తెలుసుద్దా అంతా? ఏం తెలుస్తుంది? విఫలమయ్యేదే ఉంది. అందరూ జరుపుకుంటానే ఉన్నారు, బాగానే ఉన్నారుగా. ఎవరికి ఏం విఫలమైంది అనేది పలానా టార్గెటింగ్గా చెప్పాలి. ఇది విఫలమయ్యారని ఏయో మాట్లాడటం కానీ ఇవైతే అంత ప్రజలు ఆలోచించుకుంటారు, అవి తెలుస్తూనే ఉంటాయి. ఏ కూటమి ఫెయిల్ అయిందా ఏదైంది. ఇప్పుడు అన్నీ పర్వాలేదు, రోడ్లు బాగానే ఉన్నాయి, ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లు రోడ్లు బాగానే ఉన్నాయి, ఇరిగేషన్ బాగానే ఉంది, ఎలక్ట్రిసిటీ బాగానే ఉంది. ఎలక్ట్రిసిటీ బాగానే ఉందంటే పెంచుతారు ఛార్జీలు. పెంచకుండా ఎట్టాకండి? ఒక్కొక్కళ్ళు 4 పోర్షన్లు ఉంటే 4 మీటర్లు పెట్టుకున్నారు, బాత్రూమ్కి కూడా మీటర్ పెట్టుకున్నారు. ఎట్లా సరిపోతాయి? 4 పోర్షన్లు ఉన్నప్పుడు నువ్వు 1 మీటర్ పెట్టుకోవాలి. నువ్వు అద్దెకిచ్చి డబ్బులు కొట్టేద్దామంటే ఎట్ట కుదురుద్ది ప్రజల్లో? మరి ఎట్లా? అవన్నీ చూసుకోవాలి. అవి మనం వ్యతిరేకించకూడదు. వాడు పెంచాడు, కరెంటు పెంచారు అనేది కంపల్సరీగా అవన్నీ ఉంటాయి, ఆ ఒడిదుడుకులు ఉంటాయి. నువ్వు బడ్డెను భరించాల్సిందే. నువ్వు అవతల ఓవరాల్గా ఈ ప్రభుత్వం పనితీరు అనేది పూర్తిగా వ్యతిరేకత ఉంది, ప్రజల అభిష్టం మేరకు లేదంటున్నారు కదా, మరి దానికి ఎలా చెప్తారంట? ప్రజల అభిష్టం మేరకు ఏముంటుందండి? ప్రజల అభిష్టం జరుగుతూనే ఉందిగా బాగానే. కూటమి మీద వ్యతిరేకం అనేది చెప్తూ ఉంటారు కొంతమంది. ఏదో ఒక చిన్న పాయింటో పెద్ద పాయింటో తీసుకొని చెప్తూ ఉంటారు. అదొక్కదానికి వ్యతిరేకత అంటే మిగతాయి కూడా చూసుకోవాలి. అన్నీ ఇప్పుడు 100 ఉంటాయండి, 100లో 70, 80 సాల్వ్ అయితే చాలు. ఇంక మిగతా అన్నీ నూక్ అండ్ కార్నర్కి వెళ్ళి ఎవరు సాల్వ్ చేస్తారు? ఎవరి వల్ల కాదు. ఏ ప్రపంచంలో ఏ దేశం వల్ల కాదు, ఏ రాష్ట్రం వల్ల కూడా కాదు. మరి 2029 అధికారం మాదే. ఈసారి నేను వస్తే కనుక 7 సముద్రాల అవతల ఉన్నా సరే ఇప్పుడు ఉన్న అధికారులుగా తీసుకొచ్చి గుడ్డలొప్పదీస్తానంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు? అది గుడ్డలిప్పదీయటం, లేకపోతే వాడిని ఏదో జైల్లో పెట్టడం అవి కాదండి. నీకు సరైన దృక్పథంతో పోవాలి. ప్రతిపక్షమైన ఈ అధికార పక్షమైన సరైన దృక్పథం ఉండాలి. వాడిని గుడ్డలు తీస్తే ప్రజలకేమొస్తుంది? నువ్వు ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాలి. కానీ నేను గుడ్డలు తీస్తాను, వాడిని తీసుకొచ్చి చంపుతాను, వాడిని తీసుకొచ్చి చంపుతా పోతారు ఎవడైనా సరే. ఏమవుద్ది?
ప్రజలకి మేలు చేయాలి ఏ గవర్నమెంట్ అయినా. ఈ కాదు ఈ సైడు ట్రాక్ పట్టించే విషయాలు, ఈ సైడ్గా ఆలోచించేవి అవి కాదు. నువ్వు కరెక్ట్గా మంచి చెప్పి మంచిగా రావాలి, కానీ వాడిని గొడవలు తీస్తాను ఈయన భయపడతానంటే అది కుదరని పని. కుదిరితే ఒకవేళ చేస్తే మొన్న జరిగినట్టు జరుగుద్ది. లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.